హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ ఫుడ్స్. ఇవాల్టి రెసిపీ పన్నీర్ గ్రేవీ కర్రీ. ముందుగా రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒకటి, మీడియం సైజ్ టొమాటోలు 2, చిన్న సైజ్ క్యాప్సికమ్ ఒక 2, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర, నిమ్మకాయ ఒకటి, అరకప్పు పెరుగు, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కారం పసుపు తగినంత, ఉప్పు తగినంత, క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు 200 గ్రామ్స్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ రసం 1 టేబుల్ స్పూన్. ముందుగా ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో పసుపు, కారం, బేసిన్, కసూరి మేతి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కల్ని, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని అన్నీ అందులోకి వేసి ఈ మిశ్రమం వాటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న దాన్ని 20 నుంచి 30 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలి, అంటే పక్కన నానబెట్టుకోవాలి. ఈలోపు టొమాటో ప్యూరీ తయారు చేసుకుందాము. దానికోసం తరిగి పెట్టుకున్న 2 టొమాటోలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని కాజుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరోవైపు స్టవ్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేయాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులోకి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావలసినంత కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచి కోసం పలుకులుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. కాకపోతే ఇది ఆప్షనల్. ఇది ముద్దగా అయ్యేలాగా వేయించుకొని తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఈ గ్రేవీలోకి పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు
గుమగుమలాడే పనీర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోండి. హలో ఆల్. నానా నానా నేను చెప్తాను. సరే చెప్పు. హలో ఆల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. హలో హలో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.